మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువుతో పాటు పిల్లల్లో కొన్ని రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సృజనాత్మకతను పెంచుతాయి. అందులో ముఖ్యంగా స్కేటింగ్ అనే చెప్పుకోవచ్చు. చాలామంది పిల్లలు స్కేటింగ్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్ తర్వాత కానీ లేదంటే సమ్మర్ హాలిడేస్లో కానీ ఇటువంటి వాటిల్లో ప్రత్యేకంగా వాటిపై శ్రద్ధ పెడుతూ ఉంటారు. అయితే స్కేటింగ్లోనే మరొకటి స్కేట్ బోర్డ్. ఇది చాలా రేర్గా చూస్తూ ఉంటాము. అంటే మన వైపు చాలా రేర్గా చూస్తూ ఉంటాము. వరల్డ్ వైడ్గా ఇది చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కాకినాడలో కొత్తగా స్కేట్ బోర్డ్ అనేది మనం చూసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ కుళాయి చెరువు పార్క్ ఏదైతే ఉందో, వివేకానంద పార్క్ ఏదైతే ఉందో దాని పక్కన రోడ్ మీద మనకి దీన్ని నేర్పిస్తూ ఉన్నారనమాట. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ కూడా చాలా ఫేమస్ కాబట్టి. నీ పేరు? అండి, నా పేరు స్టీవెన్. ఓకే, నార్మల్గా స్కేటింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరోవర్ ఈ పక్కన కూడా ఉంది స్కేటింగ్. పిల్లలు కూడా చాలామంది స్కేటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్కేట్ బోర్డ్ అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మన సైడ్, ఎందుకంటే ఇక్కడ కూడా ఇటువంటి నేర్పించట్లేదు. సో అసలు ఎలా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే నేను ముందు ముంబైలో వర్క్ చేసేవాడిని అనమాట. అక్కడ ఇది కొంచెం బాగా పాపులర్. సో నేను చిన్నప్పుడు కూడా యూట్యూబ్లో అవి వీడియోస్ చూసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను వన్స్ ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకుని చేస్తుంటే నా చుట్టుపక్కల అందరూ చూసి అడిగేవాళ్ళు అనమాట, ఏంటి ఎలా అంటే. అప్పుడు నేను కూడా సరే మన వాళ్ళకు కూడా నేర్పిస్తే కొంచెం ఇక్కడ కూడా లోకల్లో కమ్యూనిటీలా క్రియేట్ చేయొచ్చు కదా అని అప్పుడు ఇక్కడ కొంచెం 2-3 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళకి అలా జాయిన్ చేస్తుంటే ఇప్పుడు 6 మెంబర్స్ వరకు నేర్చుకుంటాం. ఓకే, స్కేటింగ్ చాలా మంది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. దాంతో పోల్చుకుంటే ఇది ఈజీగా ఉంటుందా, స్కేటింగ్ ఈజీగా ఉంటుందా? మొన్న రోలర్ స్పోర్ట్స్ వచ్చే ఏంటంటే అది కొంచెం టఫ్ ఉంటుంది దీని మీద. ఇది నేర్చుకోవడానికి కానీ ఈజీగా క్రూజింగ్ చేసుకొని ఫన్ యాక్టివిటీ లాగా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ వాటికి ఇదైతే బెటర్ అండి. స్కేటింగ్ ఏంటంటే మీరు ఒకవేళ సీరియస్ కాంపిటీషన్స్కి వాటికి వెళ్తున్నారు, పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాగా వాటికైతే మనం రోలర్ స్కేట్స్ అవి ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఫన్ అండ్ క్యాజువల్ హాబీ లాగా ట్రీట్ చేసే వాళ్ళు మాత్రం ఇది ఈజీగా ఉంటుంది అనమాట నేర్చుకోవడం. మనకి ఏజ్ లిమిట్ అంటూ కూడా దీంట్లో ఏముండదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, అంటే స్టార్టింగ్ ఏజ్ లిమిట్ ఏది ఉండదు అన్నారు కదా. పిల్లలు నేర్చుకోవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుందేమో కదా. పిల్లలకి కూడా దీంట్లో స్కేట్ బోర్డ్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. నేను మోస్ట్లీ చూపించేది ఇది లాంగ్ బోర్డ్లో కేటగిరీలోకి వస్తుంది. ఇవేంటంటే మనకి స్కేట్ బోర్డ్ కన్నా నేర్చుకోవడానికి ఇది కొంచెం చాలా బెటర్ అనమాట. ఈజీగా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా మోస్ట్లీ 1-2 వీక్స్లో వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి చేయడం అది స్టార్ట్ చేశారనమాట. సో కంపారిటివ్లీ రోలర్ స్కేట్స్ కన్నా ఇది కొంచెం ఈజీ అండ్ కొంచెం మనకి కన్వీనియంట్గా కూడా ఉంటుంది అనమాట. క్యారీ చేయడానికి కానీ వెంటనే ఎక్కి దిగడానికి కానీ అదైతే మనకి ఫుల్ ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇది కొంచెం లో కూడా మనకి బ్రేక్ వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా సడన్ గా బ్రేక్ వేయాలంటే ఆ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అలా ఉంటుందా, మనం మాన్యువల్ గానే ఆపుకోవాలా? మాన్యువల్ గానే మనం ఫుట్ వర్క్ తోనే ఆపుకోవచ్చు. లేకపోతే ఇంకా మరీ ఎమర్జెన్సీ అయితే దిగిపోయి బోర్డ్ని లేపేయడం అలా చేయొచ్చు అనమాట. మొత్తం మన లెగ్స్ కంట్రోల్తో చేయొచ్చు. మోస్ట్లీ నేను ఇప్పటివరకు నేర్పించిన స్టూడెంట్స్కి అయితే అసలు ఇప్పటివరకు ఏం తగలేదు. నాకు ఇప్పటివరకు ఏం తగలేదు అనమాట. అండ్ నేను కూడా ఇక్కడ ఈ స్ట్రీట్ నుంచి SRMT మాల్ వరకు దీని మీద వెళ్ళిపోతూ ఉంటాను, వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను మెయిన్ ట్రాఫిక్ మీద. సో ఎప్పుడు అలాంటి ఇబ్బంది ఏం కలగలేదు. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడైతే కరెంట్లీ మనకి 6 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. కొంతమంది 10th చదివిన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఒక ఆయన అయితే 40 years అలా. ఓకే, అంటే మనకి ఏజ్ లిమిట్ లేదన్నారు. అయితే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఏ ఏజ్ వాళ్ళైనా ఏ టైంలో అయినా నేర్చుకోవచ్చు ఈజీగా. ఇది ఒక హాబీ లాగా. ఓకే, మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? బోర్డు వాళ్ళే తెచ్చుకుంటే 3000 అలా ఛార్జ్ చేస్తామండి. బోర్డు, గేర్, మొత్తం సేఫ్టీ గేర్, హెల్మెట్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తే 5000 అలా ఛార్జ్ చేస్తాం పర్ మంత్. అసలు దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ బోర్డ్ అయితే కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి ఇది రేట్ కొంచెం తక్కువ అన్నమాట. 2-3,000లో దొరికేస్తుంది. దీనికి మళ్ళీ మీరు చూస్తే లైట్స్ అవి కూడా వస్తాయి. అది కాకుండా బిగినర్స్కి అయితే కొంచెం లాంగ్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అదేంటంటే కొంచెం మనకి స్టేబుల్గా ఈజీగా నేర్చుకోవడానికి అవి మనకు 4000 అలా పడుతుంది అనమాట. కొంచెం హై క్వాలిటీ వుడ్తో చేసింది ఉంటుంది. అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ దాని సైజ్ తగ్గించుకోవచ్చు అంటారా? సైజు కాస్ట్ తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి కంట్రోల్ చేయడం అదంతా కొంచెం అలవాటు అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏ బోర్డు మీదకైనా మనం స్విచ్ అవ్వచ్చు దాన్ని బట్టి అనమాట. దీనిలో కూడా ఏమైనా కాంపిటీషన్స్కి వెళ్ళడం అలాంటివి ఉంటుందా?
జనరల్గా మన సైడ్ అయితే కొంచెం తక్కువ. అదే మనం ముంబై, ఢిల్లీ అటు సైడ్ అయితే వాళ్ళకి కాంపిటీషన్స్, ఈవెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ టీవీ ఛానల్స్లో, మూవీస్ స్టంట్స్లో కూడా వాళ్ళని తీసుకుంటూ ఉంటారన్నమాట. నేను చూసిన, అదే నేను నేర్చుకుందామని వెళ్ళిన ఒక అబ్బాయి కూడా టీవీ ఛానల్స్లో ఎక్కువ, వాళ్ళకి మూవీ సాంగ్స్లో ఎక్కువ వాటిలో తీసుకుంటారనమాట. కాంపిటీషన్స్ అంటే మేము ఒక కమ్యూనిటీగా మాలో మేమే కొంచెం స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఈవెంట్స్ పెట్టి వాళ్ళకి మెడల్స్ కానీ, గుడీస్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. అంటే రోలర్ స్కేటింగ్ కంటే ఇది ఒక హాబీగా నేర్చుకోవచ్చు కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి? ఎందుకంటే ఇది ఒక హాబీ అని మీరే అన్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? స్టూడెంట్స్ ఎవరికైనా కొంచెం కొత్తగా ఏమన్నా అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడు మొబైల్ గేమ్స్ అలా కాకుండా కొంచెం ఆటలతో కొంచెం అటు ఇటు ఎగ్జైటింగ్గా హాబీ కావాలి అంటే మనం స్కేట్ బోర్డింగ్ ఆర్ లాంగ్ బోర్డింగ్ అంటే మనం ఇలా రోడ్ మీద చేస్తుంటేనే మాకు చాలామంది అలా వెనక్కి తిరిగి చూస్తుంటారు అనమాట. ఒకటి యునిక్ అట్రాక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి వెళ్ళేటప్పుడు కూడా అంత యాక్టివ్గా అంటే వేరే వాకింగ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్ అనిపించేస్తాం మనం చేసేటప్పుడు. ఇదేంటంటే ఇటు ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం యాక్టివిటీ కూడా జరుగుతుంటుంది. కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ అవి నేర్చుకునేటప్పుడు అయితే ఎవరికైనా స్టూడెంట్స్కి ఇలాంటి ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి హాలిడేస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే నార్మల్గా ఇంటి దగ్గర అలా వెళ్ళాలన్నా సైకిల్తో పాటు స్విచ్ చేసుకుంటూ ఇది కొంచెం నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. టైమింగ్స్ మేము ఇక్కడ 6 to 8 అనమాట. ఈవినింగ్ 6 to 8 మధ్యలో వచ్చిన స్లాట్ బట్టి అనమాట. 1 hour ఏదో ఒక టైంలో వచ్చి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పిల్లల్లో ఎప్పుడు కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోకుండా, అంటే అదర్ యాక్టివిటీస్ ఏవైనా సరే, అంటే చదువు ఒక్కటే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలామంది గేమ్స్ని కానీ స్పోర్ట్స్ని కానీ ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, అందులోనూ ఒక హాబీగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి గేమ్ అనే చెప్పుకోవాలి. అలాగే రోలర్ స్కేటింగ్ వచ్చేసి మనకి ఎంత టఫ్ ఉంటుందో మనకు తెలిసిందే. అయితే ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. కుళాయి చెరువు పార్క్ ఏదైతే, వివేకానంద పార్క్ ఏదైతే ఉందో దాని పక్కన, అంటే మనకి 3 లైట్ల జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్లోనే మనకి రోడ్ మీదే ఈ నేర్పిస్తూ ఉన్నారనమాట. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి. సాధారణంగా రోలర్ స్కేటింగ్ అనేది ఎక్కడైనా చూస్తూ ఉంటాము. ఈ స్కేట్ బోర్డ్ అనేది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినప్పటికీ కూడా మన ప్రాంతాల్లో ఇది చాలా తక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రోడ్ మీదే వీళ్ళు దీన్ని నేర్చుకోవడం, నేర్పించడం చేస్తున్నప్పటికీ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇది ఒక హాబీగా నేర్చుకునేందుకు. కేవలం ఈవినింగ్ మాత్రమే ఇది నేర్పిస్తూ ఉంటారు, అంటే 6 to 8 వరకు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. సో మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్, నీ పేరు? నా పేరు వచ్చేసరికి జోసెఫ్ అండి. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? నేను బిఫోర్ 2 months నుంచి. ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అంటే ఇక్కడ చూసావా లేదంటే ముందు నుంచి ఇంట్రెస్ట్? అంటే ముందు నుంచి కూడా నాకు ఈ స్కేటింగ్ అంటే ఇష్టం. అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసి నేను అప్రోచ్ అయ్యాను అనమాట. 2 months లో ఎలా ఉంది? అంటే ఎంతవరకు నేర్చుకున్నావు? బాగుందా ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని కూడా మంచి కేర్ తీసుకొని నేర్పిస్తున్నాడు. సో నేనైతే ఓకే, మంచిది అనిపిస్తుంది. ఇది ఒక హాబీ లాగా అనిపిస్తుంది కదా? యా. రైట్. మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారండి? ఒక 2 months నుంచి వస్తుంది. ఓకే. ఎలా ఉంది? ఏం చదువుతున్నారు మీరు? లేదు, నేను జాబ్ చేస్తాను. ఓకే, జాబ్ చేస్తూ ఇది నేర్చుకుంటున్నారా? అంటే ఒక హాబీ లాగా. అంతే. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. సాధారణంగా మనం ఈ పక్కనే స్కేటింగ్ అది కూడా ఉంది, రోలర్ స్కేటింగ్ అది మనం చూస్తూనే ఉంటాం. స్కేట్ బోర్డ్ అనేది చాలా రేర్ గా చూస్తాం, అంటే ఉంది వరల్డ్ వైడ్ గా ఫేమస్, కానీ చాలా రేర్ గా చూస్తాం కదా. అది కాకినాడలో చూస్తే ఎలా అనిపిస్తుంది? అది కొంచెం కొత్తగా ఉన్నదండి అది. ఓకే, మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? లేదు, నార్మల్ చిన్నప్పుడు కార్టూన్స్ చూసేవాళ్ళు, అందులో చేసేవాళ్ళు. ఇక్కడ చూసి వచ్చారా? చూసా, తినది ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసా. సో కాంటాక్ట్ అయ్యి బ్రో ఎట్లా చెయ్యాలి ఏంటి అంటే, ఒక రోజు మీరు రండి, ఒక వైబ్ క్రియేట్ అవుతుంది, ఒక ఫ్రీ ట్రయల్ ఉంటుంది, అది మీకు నచ్చితే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు అన్నారు. సో వచ్చాను, వైబ్ నచ్చింది, జాయిన్ అయ్యా అంతే. ఫోన్ కి అడిక్ట్ అయిపోకుండా, టీవీకి అడిక్ట్ అయిపోకుండా, స్కూల్ అయిపోయిన తర్వాత కాస్త సమయాన్ని ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేటాయించాలనుకుంటే ది బెస్ట్ అనే చెప్పుకోవాలి స్కేట్ బోర్డ్. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.